గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మీ అభిమాన నాయకుడు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ప్రియ మిత్రుడు ఆర్ఎండ్బి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, టైగర్ వెంకటరెడ్డి గారు, మరి అదేవిధంగా గౌరవ రెవెన్యూ హౌసింగ్ ఐఎన్పిఆర్ మంత్రివర్యులు ప్రియ మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు మరి సాంబశివరావు గారు, అదేవిధంగా ఆదినారాయణ గారు, రామ్దాస్ నాయక్ గారు, అదేవిధంగా రాగమయ్య గారు, పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, రఘురాం గారు, రాధాకిషోర్ గారు, ఖమ్మం టౌన్ పార్టీ అధ్యక్షుడు జావీద్ గారు, జిల్లా కలెక్టర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా రఘునాథపాలెం మండల మిత్రులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. ద్వారబాయి సే రామ్ రామ్. మిత్రులారా, వాస్తవంగా తుమ్మల నాగేశ్వరరావు గారు నన్ను చాలా ఇబ్బంది పెట్టిండు. నేను సంక్రాంతి వరకు వేరే చోట పోవాలి, మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకుందాం లేని ప్రోగ్రాం అని చెప్పిన. లేదు, నేను నా నియోజకవర్గానికి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము సంక్రాంతి కానుక ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఒత్తిడి మేరకే మేము అందరం కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నిజంగా ఇది మంచి స్కీము. రాష్ట్రంలో నేను రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ స్కీమ్ చూస్తుంటా. చాలా చోట్ల చాలా ఖర్చు పెట్టి నా మాత్రం ఆయకట్టు వస్తుంది. కానీ ఈ మంచుకొండ లిఫ్టిగేషన్ స్కీమ్ ద్వారా, చిన్న లిఫ్టిగేషన్ స్కీమ్ ద్వారా 54 కోట్ల రూపాయల ఖర్చుకే సుమారు మరి 27 చెరువుల కింద 2400 ఎకరాల ఆయకట్టు రావడం అంటే ఇది నాకు చాలా సంతోషం ఇచ్చే విషయం చెప్పి నేను మనం చేస్తున్నా. వారు ఇంకో విషయం చెప్పిండ్రు, ఈ మంచుకొండ స్మాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మంజూరు చేసేటప్పుడు మనం తప్పనిసరిగా ఈ స్కీమ్ని 3-4 నెలల్లో పూర్తి చేయాలని చెప్పిండ్రు. అందుకోసం ఇప్పుడు అంటారు, ఇప్పుడు ఈరోజు శంకుస్థాపన, ఉగాదికి నీళ్ళు పోసేది, ఉగాదికి నీళ్ళు పోయిస్తానంట. మరి నిజంగా నేను కూడా చాలా హ్యాపీగా ఉంటా. ఎందుకంటే మరి ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ నేను ఇప్పుడు చేపట్టి సుమారు సంవత్సరం అయింది. మేము అంతటా కూడా ఒకే ఫిలాసఫీ, ఒకే సిద్ధాంతం, ఒకే ప్రిన్సిపల్తో ముందుకు పోతున్నాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టించే ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో మా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. ఒక విషయం చెప్పాలి, ఈరోజు ఖమ్మం జిల్లా రాజకీయ నాయకులే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. మరి అన్ని కీలక శాఖలు మీ దగ్గరనే, మరి అన్ని కీలక మంత్రి పదవులు మీ దగ్గరనే. మరి గౌరవ బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్, ప్లానింగ్, రాష్ట్ర ఖజానా ట్రిజరీ తాత్యాయ దగ్గర ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర మరి అతిపెద్ద శాఖ రెవెన్యూ శాఖ, హౌసింగ్, ఐఎన్పిఆర్. మరి ఆ తర్వాత మరో పెద్ద శాఖ వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర. నిజంగా ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్త నాయకులు మీరు అదృష్టవంతులని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలక శాఖలు, అత్యంత సమర్థవంతమైన మంత్రులు మీ జిల్లాకు చెందిన వారు. నేను మీ అందరినీ ఆ విషయంలో మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను ఒక 3-4 నిమిషాలు రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల గురించి మాట్లాడతాను. మరి డిసెంబర్ 7, 2023లో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, గౌరవ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మేము అందరం కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులందరం కూడా
24 గంటలు పనిచేస్తున్నాం. సామాజిక న్యాయం, అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమ విషయాల్లో పూర్తిగా దృష్టి సారించి తెలంగాణ రాష్ట్రంలో మరి అభివృద్ధిని పరిగెత్తిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. నేను ముందుగా ఇరిగేషన్ శాఖ విషయాలు కొన్ని మనవి చేస్తున్నా. నేను ఇరిగేషన్ మంత్రి అయిన రోజు అంతకంటే 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న వాళ్ళు 1.81 lakh crores, 1,81,00,000 కోట్ల రూపాయలు, 1.81 lakh crores గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టు సృష్టించింది. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్తగా 1,00,000 ఎకరాల ఆయకట్టు కూడా తీసుకురాలి.